శ్రీరాముడు తండ్రి మాటను జవదాటకుండా 12 ఏండ్లు అరణ్యవాసం చేశాడని శ్రీ సంతోషిమాత దేవాలయం అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ తెలిపారు. శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి నవరాత్రోత్సవాల సందర్భంగా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఏర్పాటు చేసిన శ్రీరామ భజన శ్రీ సామూహిక లలిత సహస్రనామ పారాయణం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన మాట్లాడారు. శ్రీరాముడు తండ్రి మాటను జవదాటకుండా 12 ఏళ్లు అరణ్యవాసం చేశాడని శ్రీ సంతోషిమాత దేవాలయం అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ తెలిపారు. శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి నవరాత్రోత్సవాల సందర్భంగా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఏర్పాటు చేసిన శ్రీరామ భజన శ్రీ సామూహిక లలిత సహస్రనామ పారాయణం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంలాగా శ్రీరాముడు భారతదేశంలో జన్మించి ప్రజారంజక పాలన అందించారని కొనియాడారు. కలియుగంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ నెల 27 శుక్రవారం శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషిమాత దేవాలయం ఉపాధ్యక్షులు బెలిదే అశోక్, తాళ్లపల్లి రామయ్య, తల్లాడ కృష్ణమూర్తి, కక్కిరేని పద్మ, కర్నాటి సూర్యకళ, సామా సుశీల, కొల్లూరు రత్నమాల, తాళ్లపల్లి సుగంధమాల, బెలిదే అశోకలక్ష్మి, మోదుగు నాగమణి, పోతుగంటి సంధ్య, ఓరుగంటి కనకరత్నం, వీణారాణి, జగదీశ్వరి, సోమేశ్వరి, మంత్రాల పద్మ, కందిబండ విజయ, పులిజాల లక్ష్మీకళ, కంచర్ల లీల, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.